ప్రియ దేవుని బిడ్డలు, క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బైబిల్ తెరిచి మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అనెను. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఈ ఆత్మీయమైనటువంటి పాఠంలో కుష్ఠరోగి ప్రభువును వెంబడించే వారి విషయంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. బహుజన సమూహములు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. వారిలో స్వస్థత పొందిన కుష్ఠరోగి కూడా ఉన్నాడు. అతని జీవితంలో అద్భుతాన్ని చూడగలిగేగాడు అంటే దానికి కారణం ప్రభువును వెంబడించే వారిలో ఉన్నాడు. మనమే గుంపులో ఉన్నాము. ప్రభువు నామమును అవమానపరిచే గుంపులోనా, లేక ప్రభువు నామమునకు మహిమను తెచ్చే గుంపులోనా? ఒకవేళ ప్రభువును వెంబడిస్తూ ఉంటే దేని కొరకు వెంబడిస్తున్నాము? కేవలము భౌతికమైన ఆశీర్వాదాలు పొందుట కొరకేనా, లేక ఆత్మీయ కుష్టి అయిన పాపరోగము నుండి విడిపించబడడానిక? మనల్ని మనమే స్వపరిశీలన చేసుకోగలగాలి. ఈ యొక్క విషయంలో ప్రభువు దగ్గరకు ఆ కుష్ఠరోగి వచ్చాడు. మొట్టమొదటిగా స్వస్థత కావాలి అనంటే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము, కానీ మన హృదయాలు మాత్రం క్రీస్తుకు దూరంగానే ఉంటున్నాయి. క్రీస్తుకు దగ్గరగా రాకుండా, ఆయన సమరూపంలోనికి మార్చబడకుండా నిజ క్రైస్తవులము కాలేము. అంటే నామకార్థ క్రైస్తవులము కానే జీవితాన్ని చాలించాల్సినటువంటి వస్తుందేమో. అది అత్యంత భయంకర. నేటికిని ప్రభువు పిలుస్తూనే ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను అని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్తూ ఉన్నారు. ప్రభువు దగ్గరకు రాగలిగితే అద్భుతాన్ని అనుభవించగలవు, నిత్యమైన ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. ఈ విషయాన్ని గుర్తించినటువంటి మనమందరము దేవుని ఎడల నమ్మకం కలిగి దేవుని దగ్గరికి మనం రాగలగాలి. మూడవ మాటగా ఈ విషయంలో నేను గుర్తించినటువంటి మాట ఏంటంటే, ప్రభువును ఆరాధించాడు. ఆ కుష్ఠరోగి, ఒక వ్యక్తి ప్రభువును ఎప్పుడు ఆరాధించగలిగాడంటే ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఆరాధించగలడు. మనుషులు కానీ దేవదూతలు కానీ ఆరాధనకు యోగ్యులు కారు. ప్రభువే ఆరాధనీయుడు. అంటే ఈ కుష్ఠరోగి యేసుక్రీస్తును ప్రభువుగా అర్థం చేసుకోగలిగాడు. తనకు కలిగిన వ్యాధిని ఆయన తప్ప ఇంకెవ్వరూ స్వస్థపరచలేరని కూడా గ్రహించగలిగాడు. అందుకే ప్రభువుకు మ్రొక్కుతున్నాడు. ఇట్టి అనుభవాలు మన జీవితంలో లేవంటే ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థం కాలేదేమో. అర్థం కాకపోతే ఆరాధించలేము. ఆరాధించలేకపోతే నిత్యమైన ఆశీర్వాదాలను అనుభవించలేము. కనుక 4వదిగా ఆ కుష్ఠరోగి దేవుణ్ణి వెంబడించేటప్పుడు మనం గుర్తుపట్టవలసినటువంటిది ప్రభువును ప్రార్థించుట. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. అతని ప్రార్థనను అర్థం చేసుకోగలిగితే, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచు, లేదు నేను ఇష్టం ఉండడమే నీకిష్టమైతే ఇట్లానే ఉండనివ్వు, నీ చిత్తమైతే నా జీవితంలో జరగనివ్వు. తన ప్రార్థనలో తన్ను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. యేసు ప్రభు గెత్సేమనే వనంలో కూడా ఇట్లాంటి ప్రార్థనే చేశారు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించడం మనం లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని చిత్తానికి అప్పగించి చేసే ప్రార్థనే సరి అయినటువంటి ప్రార్థన. అది సత్వరమైన సమాధానాన్ని, నిత్యమైన ఆశీర్వాదాలను తీసుకొచ్చే ప్రార్థన. అయితే మన ప్రార్థనలను
సమాధానం రావడం లేదంటే ప్రార్థించే మనలో లోపం ఉందేమో, లేక మనము చేసే ప్రార్థనలో లోపం ఉందేమో అని సరిచేసుకుని ప్రార్థించగలిగితే ప్రార్థన ఫలాలు తప్పక అనుభవించగలుగుతాం. 5వ మాటగా ఈ కుష్ఠరోగి దేవుని విషయంలో స్వస్థపరచడానికి స్వస్థత పొందాడు. చివరగా తన జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఆయన స్వస్థపరచకుండా ఎట్లా ఉండగలరు? కొన్ని సందర్భాలలో ఇదే నాకు కావాలని పట్టుబడితే ప్రభువు దానిని మనకు అనుగ్రహిస్తారు. అయితే అదే ఆయన చిత్తానికి అప్పగిస్తే మనము కోరుకున్న దానికంటే శ్రేష్టమైన దానిని ప్రభువు మనకు అనుగ్రహిస్తారు. చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ప్రియా బిడ్డలారా, వింటున్నారు కదూ? ఆ కుష్ఠరోగి స్వస్థపడడానికి తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి ఉన్నాడు. నువ్వు నేను మన స్వలాభం కోసం కాక దేవుని కోసం మన జీవితాన్ని అప్పగించిన వారమై ఉన్నామా? శ్రేష్టమైన దానిని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. ప్రభువును వెంబడించే గుంపులో మనమున్నామా? అట్టి వారితోనైనా మన సహవాసం? సంవత్సరాల తరబడి క్రైస్తవులు మనగానే పిలువబడుతున్నప్పటికీ ప్రభువు దగ్గరకు వచ్చిన అనుభవం కానీ, హృదయంలో ఆయనను చేర్చుకున్న అనుభవం కానీ మనకున్నదా? ఆయన ఏమై ఉన్నాడో అర్థం చేసుకుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అనుభవాలు మనకున్నాయా? ప్రార్థనలో మన చిత్తమే నెరవేర్చుకోవడానికి పట్టుబడుతున్నామా? లేక ఆయన చిత్తానికి మన జీవితాలని అప్పగించి ప్రార్థించగలుగుతున్నామా? మన ఆత్మీయ జీవితం ఏకరీతిగా ఎలాంటి జీవితం ఏ రీతిగా కొనసాగుతుందో స్వపరిశీలన చేసుకుని సరిచేసుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది. అట్టి కృప ధన్యత ప్రభువు మనకి ఎల్లప్పుడూ అనుగ్రహించునుగాక. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.